ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ పుష్ప 2 చిత్రానికి గాను టికెట్ ధరలు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. కారణం ఏంటంటే బన్నీకి అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకి మధ్య ఒకంత కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కోల్డ్ వార్ ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇలా పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పారు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, లేదు టికెట్ ధరలు పెంచుకోవడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బన్నీ అభిమానులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 అనేది విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ మూవీకి సంబంధించినటువంటి టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు అయితే కల్పించాయి. ఈ నేపథ్యంలోనే నిన్న అల్లు అర్జున్ అయితే అటు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఎక్స్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఏంటి దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ముందు ఇక్కడ తెలంగాణలో రేట్లు పెంచుకోవటానికి జీవో వచ్చేసిందండి. ఆంధ్రాలో లేట్ అయింది. అసలు వస్తుందా రాదా అనే ఒక గందరగోళంలో అటు ఇటుగా మొత్తానికి అంటే కొంచెం డేట్స్ అటు ఇటుగా అక్కడ కూడా పెంచుకోవటానికి ఒప్పుకున్నారు. దానికి జీవో వచ్చింది. సో దాని మీద స్పందిస్తూ మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు చెప్తూ ఎవరు బన్నీ వాళ్ళ మామయ్యకి అంటే పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ మామయ్య అని ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఇది ఎందుకు వైరల్ అయింది, ఎందుకు దీని మీద చర్చ జరగాలి అనేది ఇప్పుడు మనకి అంటే మనం మాట్లాడుకునేది అది ఎందుకు అనే దాని మీద. అంటే గతంలో చిన్న కోల్డ్ వార్ నడుస్తుంది కాబట్టి అంటే యాక్చువల్గా జరిగింది వేరు, దాని మీద జరిగిన చర్చ వేరు. అంటే ఒక ఫంక్షన్కి ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదు అన్నదానికి నేను మాట్లాడను అని ఇతను అనడం, దాన్ని వేరే రకంగా తీసుకోవటం, అంటే పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడను అన్నాడు అన్నట్టుగా అది అక్కడ అట్లా జరిగింది. సరే ఏమండి, ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయండి, అవునా కదా? ఇప్పుడు ఏ కుటుంబంలో అయినా ఉంటాయి మంచి చెడు అనేది. దాన్ని పెంచి పోషించేది సోషల్ మీడియా. ఇంత దాన్ని అంత చేసి కానీ వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు పిట్టతాగు అన్నట్టుగా మధ్యలో అలా అయిపోతుంది ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళు బాగానే ఉంటారు ఇవాళ. అందుకే కదా నిజంగా చెప్పాలంటే ఈ పుష్ప 2 మీద ఎంత గందరగోళం వచ్చిందో, ఎన్ని రకాల వ్యాఖ్యానాలు వచ్చాయో మనం నిన్నటి వరకు చూసాం. పుష్ప 2 హిట్ అవ్వకూడదు అని ఒకళ్ళు, పుష్ప 2 అసలు ఎందుకు హిట్ అవ్వాలి, బన్నీ అసలు మళ్ళా సినిమాలు చేయకూడదు. ఏంటండి, ఎందుకండి ఇంత కక్షలు మనకు అవసరమా? వాళ్ళు బాగానే ఉన్నారుగా. మెగా కాంపౌండ్ బాగుంది, అల్లు ఫ్యామిలీ బాగానే ఉంది. అల్లు అర్జున్ సొంతంగా ఎదగాలనుకున్నాడు, ఎదగనివ్వండి. చిరంజీవి ఎదగలేదా? ఇప్పుడు బావమరిది ఎవరు, అల్లు అరవింద్ ఒక ప్రొడ్యూసరు, అల్లు రామలింగయ్య అల్లుడు ఆయన. తను సొంతంగా తను నిరూపించుకున్నారు. ఎవరు, చిరంజీవి. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఎగ్జాక్ట్లీ, ఏది తప్పు కాదండి, మనం చూసే దృష్టికోణంలో. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి అసలు మెగా కుటుంబం నుంచి ఎవరు హాజరు కానటువంటి నేపథ్యంలో దాన్ని కూడా ఒక పెద్ద చర్చగా అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే అల్లు అర్జున్ కాన్ఫిడెంటో లేదా ఓవర్ కాన్ఫిడెంటో తెలియదు కానీ అసలు మెగా కుటుంబం నుంచి ఎవరిని ఆహ్వానించకుండానే ఆయనే సోలోగా వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ మొత్తం కూడా భుజాన్ని వేసుకొని వెళ్తూ ఉన్నాడు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో తప్పే ఉంది అంటూ కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటే, లేదు ఆయన అసలు మెగా కుటుంబాన్ని ఆహ్వానించాలి కదా అంటూ మరికొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఆహ్వానించాడో లేదో మనకైతే తెలియదు సిన్సియర్గా. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఆహ్వానించారు, వాళ్ళు రాలేదు, ఓకే, ఇష్యూ లేదు. ఒకవేళ ఆహ్వానించలేదు, అది ఇష్యూ ఇప్పుడు అందరికీ. ఒకవేళ ఆహ్వానించలేదని అనుకుందామండి. ఇప్పుడు బన్నీ ఇంటెన్షన్ ఏంటి? నేను అల్లు రామలింగయ్య మనవడుగా, అల్లు అరవింద్ కొడుకుగా, అల్లు ఫ్యామిలీలో నేను ఒక
అంటే బన్నీగా లేకపోతే అల్లు అర్జున్గా నాకు గుర్తింపు రావాలి ఎవరైనా స్వీయ గుర్తింపు కోరుకోవడంలో తప్పే ఉంది. తప్పే ఉందండి. నేను అదే అంటున్నా. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాళ్ళు ఏమంటారు, ఎంతసేపు మా మీద డిపెండ్ అవుతావేంటి నువ్వు సొంతంగా ఎదగాలి కదా, నీకు సొంత ఐడెంటిటీ ఉండాలి కదా. మనం ప్రతి పిల్లకి చెప్తాంగా, పిల్లాడికి కొంతమంది పిల్లలు కూడా మా ప్రతి దాంట్లో నేను మా పేరెంట్స్ పేరు ఎందుకు చెప్పాలి అనే అందరూ ఇప్పుడు యువత మరీ ఎక్కువ ఉన్నారు. అట్లా తప్పలేదు. నేను ఎదగాలనుకుంటున్నాను, నేను ఎందుకు నా కుటుంబం నా బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని నేను ఇప్పుడు సర్నేమ్ చెప్పుకోవటానికి కూడా చాలా మంది ఇష్టపట్టాలా. ఎందుకంటే ఇప్పుడు యువత ఎట్లా ఉన్నారంటే మీరు చెప్పినట్టుగా సెల్ఫ్ ఇది అంతా, అంటే నేను అనేది కావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇంటి పేరు వద్దు, నా కులం వద్దు, నేనుగా ఎదగాలి అని అనుకుంటున్నారు. అట్లాగే అల్లు అర్జున్ అనుకోవచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ ఎదిగినా కూడా మెగాస్టార్ మావయ్య అవుతాడుగా చిరంజీవి. ఇప్పుడు అల్లు కుటుంబానికి అలాగే మెగా కుటుంబానికి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయని, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇటు అల్లు అర్జున్ అభిమానులకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని కొన్ని రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ గారు థ్యాంక్ యూ మామయ్య అంటూ నిన్న ఎక్స్లో పోస్ట్ పెట్టడం వల్ల ఆ కోల్డ్ వార్కి ఏదన్నా ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉందా? అంటే కొంతవరకు తెరపడుతుందండి, సందేహం లేదు. కొంతవరకు తెరపడుతుంది. ఒకటి. రెండు, మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు తెలుగు సినిమా అనేది ఒక అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. తెలుగు వాళ్ళ గుర్తింపు మామూలుగా లేదు. అంటే మన ఉనికి మనం ప్రతి చోట చాటుకున్నట్టే, అంటే ఐటీ ఒకటే కాకుండా మిగతా అన్నింట్లో చాటుకున్నట్టే ఈరోజు సినిమా కూడా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. సో మన బాలీవుడ్ను కూడా పక్కకు నెట్టేసాం. ఇంతకంటే ఏం కావాలి? ఇప్పుడు మనందరం తెలుగు వాళ్ళుగా మనం ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఒకే రేటు పెట్టారండి సినిమా టికెట్కి. ఇది గొప్ప పరిణామం కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పుష్ప 2 చిత్రానికి గాను టికెట్ల ధరలు పెంచుకునేలాగా వెసులుబాటు ఇస్తే అది పెద్ద చర్చ అవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పుష్ప 2 సంబంధించినటువంటి టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించిందో అది చర్చకు దారితీసింది. కారణం ఏంటంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన అల్లు అర్జున్ గారి బంధువు కాబట్టి ఆయన చొరవ వల్లే ఇప్పుడు పుష్ప 2 టికెట్ల ధరలు పెరుగుతున్నాయి అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. మంచిదే కదా, పోనీ దాన్ని కూడా తీసుకుందాం, అది కూడా తీసుకుందామండి. ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, అంతర్జాతీయంగా మన తెలుగు సినిమా గుర్తింపు పొందాలి. పుష్ప 2 మార్కెట్ 2,000 కోట్లు దాటింది అనుకోండి, ఎవరికి ప్రైడ్? తెలుగు వాళ్ళకి, తెలుగు చిత్ర పరిశ్రమకేగా. అప్పుడు మెగాస్టారా లేకపోతే అల్లు అర్జునా లేకపోతే అల్లు ఫ్యామిలీ ఇవి రావు. ఒక పుష్ప 2 అనే సినిమా 2,000 కోట్లు ఆర్జించింది. ఇది తెలుగువాడి సత్తా అంటారు తప్ప అది డైరెక్టర్కి క్రెడిట్ వెళ్తుంది, నటించిన వాళ్ళకి వెళ్తుంది, అన్నీ వెళ్తాయి. రెండోది, మీరు అన్నదానికి గతంలో టికెట్ పెంపు ధరలో వైసీపీ ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి ప్రభాస్ని ఇబ్బంది పెట్టాడు, రేట్లు పెంచుకోనివ్వాలి. పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ వాళ్ళ మావయ్యగా చూడకండి, ఒక ఉప ముఖ్యమంత్రిగా చూడండి. కానీ ఇక్కడ అల్లు అర్జున్ థ్యాంక్ యూ మావయ్య అంటూ తప్పులేదు, పెట్టడం తప్పులేదు. కానీ ఇక్కడ ఏంటంటే థ్యాంక్ యూ మావయ్య అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టడం మూలన ఇప్పుడు వారి కుటుంబానికి అలాగే అంటే మెగా కుటుంబానికి అల్లు వారి కుటుంబానికి మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉన్నా అంటే వార్తలు వస్తున్నాయి కాబట్టి, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇటు బన్నీ అభిమానులకి కోల్డ్ వార్ నడుస్తున్నా, వీటన్నిటికి ఫుల్ స్టాప్ పడినట్టే కదా. అంతే, ఖచ్చితంగా మంచిదే కదండి. ఏమంటే ఎప్పుడు కూడా మన అగ్నికి ఆజ్యం పోయకూడదు. ఇద్దరు కొట్టుకుంటుంటే మనం దాన్ని ఇంకా పెంచడానికి చూడకూడదు. హౌ టు రెడ్యూస్ ఇట్ అనేది. ఇవాళ బన్నీ ఈ మాట అంటాం వల్ల బన్నీ తగ్గినట్టు అయిందిగా. తగ్గితే తప్పే ఉంది, తప్పులేదు. అదే నేను అంటున్నా. తగ్గేదేలే సినిమాలో అన్నాడు కానీ, అంటే కుటుంబం దాకా వచ్చేసరికి తగ్గితే తప్పులేదు. అక్కడ నువ్వు చిన్నపిల్లాడివి, అక్కడ అర్జున్ అనేవాడు చిన్నపిల్లాడు, ఇండస్ట్రీలో పెద్దవాడు కావచ్చు. సో ఇది నేర్చుకోవాలి. ఇప్పుడు సంస్కారం ప్రూవ్ చేసుకున్నట్టేగా అల్లు అర్జున్, నాకు సంస్కారం ఉంది అని ప్రూవ్ చేసుకున్నట్టేగా. మనం ప్రతిదాన్ని మనం చూస్తే పచ్చకామర్ల వాడికి కనిపించినట్టు అన్ని తప్పులే కనిపిస్తాయండి. అవసరం లేదు కృష్ణ. సో ఇవాళ అక్కడ సినిమా రేట్లు పెంచినందువల్ల ఫ్యూచర్ సినిమాలకు కూడా అది మంచిగా జరుగుతుంది. మొట్టమొదటిసారి 2 రాష్ట్రాల్లో ఒకే రకమైన టికెట్ల ధర పెట్టారు. ఇక్కడ నైజాంలో ఎంత పెట్టారో ఆంధ్రాలో అంత పెట్టారు. చాలా మంచి పరిణామం కదా ఇది. సో ఇప్పుడు పుష్ప 2 అనేది 2 కుటుంబాల మధ్య ఉండే గొడవకి తెర దించింది, 2 రాష్ట్రాల మధ్య
ఒకే రకమైన టికెట్ ధర పెంచి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చింది. సో ఫ్యాన్స్ కానీ కూడా సామాన్యులకి మాత్రం కొంచెం నిరాశ ఉంది. 10-12 రోజులు ఏమండి, మీరు వేసుకునే బట్టల ఖరీదంతా, మీరు తినే తిండి ఖరీదంతా, మీరు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు బయటికి వెళ్ళి. మీరు ఒక పిజ్జాకి 500 పెడతారా, ఒక బిర్యానీకి ఇంత పెడతారా? ఏమైంది ఒక్కరోజు మీరు చూసేది, మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే మానేయండి. ఎవరు ఫోర్స్ చేయట్లేదు. కానీ మీకు కాదు వినోదమే మనిషికి అవసరం అండి. వినోదం లేకపోతే మనిషి లేడు. ఇంతమంది ఎఫర్ట్ తోటి ఒక సినిమా బయటకు వచ్చింది. ఇప్పుడు సామాన్యుడు నిజంగా అల్లు అర్జున్ అభిమాని అయి ఉండి, అరే నేను ఈ సినిమా మొదటి రోజు చూడాలి, లేకపోతే ఈ సినిమాని చూడాలి అనుకుని ఉంటే అతని దగ్గర 550 రూపాయలు లేకపోతే ఆయన పరిస్థితి సినిమా చూసేటువంటి ఏదో ఒకటి చేస్తాడండి. ఏదో మీరు ఆపుతారు ఎవరినైనా? మీరు ఆపగలరా? ఎవ్వరూ ఆపలేము. అభిమానాన్ని ఎవడో ఆపలేడు. కాబట్టి ఇప్పుడు సినిమా రేట్లు పెద్ద నా దృష్టిలో విషయం కాదు. ఎందుకంటే 10 రోజులే కాబట్టి. ఇప్పుడు వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవకి ఒక రకంగా తెర పడింది అని నేను అనుకుంటున్నా. సో పుష్ప 2ని వీళ్ళందరూ కలిసికట్టుగా హిట్ చేస్తారని ఆశిద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.